మళ్ళు చివరి షెడ్యూల్ వీకెండ్ షూటింగ్లో పవన్ కళ్యాణ్ మొత్తానికి ఓ పక్కన డిప్యూటీ సీఎంగా బిజీగా ఢిల్లీలో 3 రోజులు ఉండడం, మళ్ళీ ఈ రోజున విజయవాడకు చేరుకోవడం, అలాగే ఈ యొక్క సినిమాలకి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బ్రేక్ ఇచ్చారు. కానీ హరిహర వీరమల్లు సంబంధించి కూడా చివరి ప్యాచ్ వర్క్ మిగలడంతో ఈ నెలాఖరికి ఒక షూటింగ్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు అనేది చిత్ర యూనిట్ చెప్పడం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ మంత్ ఎండింగ్కి దగ్గరగా 200 మంది ఆర్టిస్టులతో కూడా హరిహర వీరమల్లు సంబంధించి చివరి షెడ్యూల్ క్లోజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది, కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా ఇది ఎప్పటి నుంచో కూడా వర్క్ జరుగుతూనే ఉంది. క్రిష్ డైరెక్షన్ చేశారు, తర్వాత క్రిష్ బయటికి వెళ్ళారు. వేరే డైరెక్టర్ జ్యోతి వాళ్ళ అబ్బాయి ఏఎం రత్నం గారి అబ్బాయి జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా మరి ఈ నెలాఖరికి మొత్తానికి షెడ్యూల్ అంతా కంప్లీట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మనకి మరింత ఇన్ఫర్మేషన్ మా సీనియర్ జర్నలిస్ట్ ఓం గారు అందిస్తారు. ఓం గారు, మొత్తానికి పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇన్ ఫిలిమ్స్ హరిహర వీరమల్లు ఏంటి, ఎప్పట్లో కంప్లీట్ అవబోతుంది, ఎప్పుడు రిలీజ్ అవబోతుంది అంటారు ఓం గారు? అంటే ఒక యుద్ధ ప్రాతిపదికన అండి. డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన దాదాపు 3 నెలల పాటు నేను షూటింగుల్లో పాల్గొను, నాకు ప్రజా పరిపాలనని గాడిలో పెట్టడము, కొత్త ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఒక 3 నెలల పాటుకి అసలు నాకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి అని చెప్పి ఆయన నిర్మాతలందరినీ అడిగారండి. ఎందుకంటే మనకు తెలుసు సినిమాలు చేస్తూ కంటిన్యూ వచ్చారు, ఈలోపు ఎలక్షన్స్ వచ్చినాయి. దాంతో ఆయనతో కోట్ల రూపాయలు వెచ్చించి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్స్ ఆగాల్సి వచ్చింది. ఇవాళ సినిమా నిర్మాణం అంటే చాలా ఒక నెల రోజులు షూటింగ్ ఆగిపోతే ఎన్నో లక్షల వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. అయినా కానీ ఆయన ఏం చేశారంటే, సరే నేను డిప్యూటీ సీఎంగా ఉన్నా కానీ నా కోసము లేదా రాష్ట్ర ప్రజల కోసము మీరు కాస్త త్యాగం చేయక తప్పదు అని చెప్పేసి ఆయన నిర్మాతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడారు. వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేశారండి. ఆ క్రమంలో ఏమైందంటే కాస్త బ్రీతింగ్ స్పేస్ తీసుకుని ఆయన మళ్ళీ షూటింగ్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఏంటంటే కాస్త వీకెండ్ డేస్లో మీరు విజయవాడ వచ్చి షూటింగ్ చేసుకోండి, నేను మ్యాక్సిమం టైం మీకు ఇవ్వగలుగుతాను వీకెండ్స్లో అని చెప్పి ఆయన మాట ఇచ్చారు. ఆ రకంగా ఇప్పుడు ప్రధానంగా ఏమైపోయిందంటే ఆయన మీద హరిహర వీరమల్లు పార్ట్ 1 కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉంది, అలాగే ఓజీ షూటింగ్ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి ఉందండి. కాబట్టి ఇందులో ముందు ప్రయారిటీ హరిహర వీరమల్లుకి ఇచ్చారు. ఎందుకంటే దాదాపు కంప్లీట్ అయిపోయింది. రాత్రిపూట కూడా ఆ సినిమా షూటింగ్లు కంటిన్యూ జరుగుతూ వచ్చిన పరిస్థితి అయితే ఉందండి. ఎందుకంటే విజయవాడ వెళ్ళి అక్కడ షూటింగ్ చేసుకోవడానికి నిర్మాత సిద్ధపడ్డారు, తన టీం అంతా కూడా అక్కడికి తీసుకెళ్లారు. పర్టికులర్గా ఏంటంటే దీనికి నిక్ పావెల్ అని చెప్పి హాలీవుడ్ స్టంట్ మాస్టర్, ఆయన స్టంట్ కొరియోగ్రాఫర్, ఆయన్ని తీసుకొచ్చి యుద్ధ సన్నివేశాలు తీశారు. పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యకాలంలో దాదాపు 400 నుంచి 500 మంది ఆర్టిస్టుల మధ్యలో వాటికి సంబంధించినటువంటి సన్నివేశాలు నటించిన తర్వాత ఈ చిత్ర బృందానికి ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎస్, మనం ఖచ్చితంగా ఘన విజయాన్ని సాధించబోతున్నామని. అయితే దీనికి సంబంధించిన ఇంకొన్ని సన్నివేశాల చిత్రీకరణ మాత్రం బ్యాలెన్స్ ఉంది. దానిని 1-2 రోజుల్లో మొదలు పెట్టబోతున్నారు. పవన్ కళ్యాణ్ కూడా తప్పకుండా నేను ఆ షూటింగ్ కంప్లీట్ చేసేస్తాను, మీరు మార్చి 28వ తారీఖు పాన్ ఇండియా స్థాయి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా ఓన్లీ తెలుగులోనే రిలీజ్ అవుతూ వచ్చినాయి పవన్ కళ్యాణ్ సినిమాలు, కానీ ఫస్ట్ టైం ఆయన పాన్ ఇండియా మూవీ చేశారు. ఇది 5 భాషలలో మార్చి 28వ తారీఖు 2025లో విడుదల కాబోతుందండి.